హైదరాబాద్ లో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ చలో లోక్ భవన్ కు పిలుపునివ్వగా రాహుల్ వైఖరిని నిరసిస్తూ బీజేపీ గాంధీ భవన్ వరకు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమైంది. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ అన్నారు, మరోవైపు బీజేపీ నేత రామచంద్రరావు కూడా ర్యాలీకి పిలుపునిచ్చారు. అంటే హైదరాబాద్ లో అయితే రాజకీయ వేడి రాజుకుంది. దీన్ని ఎలా చూడాలి ఈ పరిణామాల్ని? ఇటు దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి రాజకీయ వేడి రాజుకుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ఏదైతే పార్లమెంటు సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో పార్లమెంటరీ పక్ష నేత రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి నివాసం ముందు ధర్నాకు దిగారు. దీంతో అటు దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం, రాజకీయ హీట్ ఎక్కిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. వెంటనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏదైతే మెరుపు దాడికి దిగారో, మెరుపు ధర్నాకు దిగారో ఢిల్లీలో, దానిపైన వెంటనే అగ్రనేతల్ని అరెస్ట్ చేశారు. రాత్రి 9 గంటలకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు తెలంగాణలో అటు దేశవ్యాప్తంగా అటు పార్లమెంటు కూడా స్తంభింపచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు. అటు పార్లమెంటు సమావేశాలు కూడా ఇప్పటికీ ఈ రోజు 3వ రోజు ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ 2 సార్లు వాయిదా పడ్డ పరిస్థితి. ఆ వాయిదాల పర్వంతోనే పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. మరోపక్క పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అందరు ఎంపీలు నల్ల చొక్కాలతో నిరసనగా రాహుల్ గాంధీ అరెస్టు పైన నిరసనగా వాళ్ళు పెద్ద ఎత్తున పార్లమెంట్ కు చేరుకున్నారు. దానిపైన నిరసన గలాన్ని విప్పుతున్నారు. ఢిల్లీలో మాత్రం రాజకీయంగా ఎంతో హీట్ ఎక్కి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మరోపక్క ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో ఉన్న కూడా అంబేద్కర్ చౌరస్తాలో తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మళ్ళీ ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో ఉన్నారు. అక్కడ అంబేద్కర్ చౌరస్తాలో తన నిరసనని వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే, ప్రజాస్వామ్యానికి ఒక నిరసన రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్ని అరెస్టు చేయడాన్ని తప్పుపడుతూ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కొడంగల్లో ధర్నాకు నిరసన వ్యక్తం చేశారు. మరోపక్క పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇందిరాగాంధీ స్టాచ్యూ నక్లెస్ రోడ్డుకు చేరుకుని అక్కడ నుండి లోక్ భవన్ కు ర్యాలీగా వెళ్తున్న పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్ని అరెస్ట్ చేయడం పట్ల అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా, ప్రధానంగా దేశవ్యాప్తంగా ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో కేంద్ర విద్యాశాఖ మంత్రి, తను రాజీనామా చేయాలి, నీట్ పేపర్ లీక్ అంశం పైన సమాధానం చెప్పాలి అంటూ ప్రతిపక్షం పట్టుబట్టడంతో అటు దేశవ్యాప్తంగా రాజకీయంగా ఇదొక పెద్ద హీట్ ఎక్కిన పరిస్థితి మనం స్పష్టంగా కనబడుతున్నది. దీనిపైనే నిరసనల హోరు కొనసాగుతున్నది. పార్లమెంట్ లో ప్రధానమంత్రి అటు అమిత్ షా, మోడీ ద్వయం కూడా రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ దీనికి రాజీనామా చేయాలి బాధ్యత వహిస్తూ అంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిరసన డిమాండ్ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అంతే బలంగా పార్లమెంట్ లో వాదోపవాదాలు వాళ్ళు నిరసన చేపడుతున్నారు. దీనిపైన చర్చ జరగాలి. నీట్ అంశం పైన, నీటి పేపర్ అంశం పైన లీక్ ఏదైతే పేపర్లు పల్లి కొట్టులలో, కిరాణం షాపులలో కూడా నీట్ పేపర్ లీక్ చేశారు అంటూ కూడా రాహుల్ గాంధీ వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూసుకోవచ్చు. దీనిపైన పార్లమెంట్ లో చర్చ జరపాలి అంటూ జితేంద్ర సింగ్ కూడా అధికార పార్టీ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తన దగ్గరికి వచ్చి నేరుగా చర్చలు జరుపుతామని చెప్పారు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్
ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అంటూ డిమాండ్ చేసిన నేపథ్యంలో పార్లమెంట్ లో మాత్రం అటు రాజ్యసభ పెద్దల సభలో కూడా ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతూ ఇప్పటికీ 2 సార్లు పార్లమెంటు సమావేశం ఉభయ సభలు వాయిదా పడ్డ పరిస్థితి. మరి ఇక రాష్ట్రం విషయంలో వస్తే కాంగ్రెస్ పార్టీ నిన్న రాత్రి నుంచే పెద్ద ఎత్తున నిరసనలు, అధికార పార్టీ బీజేపీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పెద్ద ఎత్తున పిలుపునిచ్చిన నేపథ్యంలో గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ప్రతి జిల్లాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీ దిష్టి బొమ్మల్ని దగ్ధం చేస్తూ ఈ రోజు ఏకంగా లోక్ భవన్ ముట్టడికే ఇప్పుడు ర్యాలీగా బయలుదేరిన పరిస్థితి. మరోపక్క రాష్ట్రంలో రాజకీయంగా హీట్ ఎక్కింది. ఏంటంటే బీజేపీ పార్టీ కూడా రామచంద్రరావు ఏదైతే నరేంద్ర మోడీ పైన వ్యాఖ్యలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు అంటూ ప్రధాని నివాసం ముందే నిరసనకు దిగారు అంటూ ఈ నేపథ్యంలో రామచంద్రరావు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాంపల్లి ఎగ్జిబిషన్ నుండి గాంధీ భవన్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. గాంధీ భవన్ ముట్టడికి బయలుదేరారు. మొత్తానికి రాష్ట్రంలో ఒక రాజకీయ వాతావరణం హీట్ ఎక్కడంతో అటు పోలీసులు, ఇక్కడ రాజకీయ నాయకులు, ఇరు పార్టీల నేతలు, కాంగ్రెస్ శ్రేణులు, బీజేపీ శ్రేణులు గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఇది మొత్తానికి ఎటువైపు దారి తీస్తుంది అన్న ఉద్రిక్తత పరిస్థితులు మాత్రం రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. మరి చూడాలి ఇదే అంశం పైన అటు పార్లమెంట్ ఉభయ సభలు ఉడికిపోతున్నాయి ఇదే చర్చ పైన, ఇటు రాష్ట్రంలో కూడా నిరసనల హోరెత్తుతున్నది రాష్ట్రంలో. చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది. థ్యాంక్ యూ శేఖర్.